మీకు ఎలాంటి టెక్నికల్ అండ్ కోడింగ్ నాలెడ్జ్ లేకపోయినా విత్ ఇన్ 10 minutes లో ఒక కంప్లీట్ AI ఏజెంట్ ని బిల్డ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. వెల్కమ్ బ్యాక్ టు సుప్రియర్ టెక్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో చాలా పవర్ఫుల్ అండ్ మోస్ట్లీ యూజ్డ్ టెలిగ్రామ్ AI ఏజెంట్ ని ఎలా బిల్డ్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఏజెంట్ వచ్చేసరికి ఆటోమేటిక్ మెసేజ్ రిప్లైస్ ని, గ్రూప్ మేనేజ్మెంట్ అండ్ క్లయింట్ ఫాలోఅప్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ ఆటోమేషన్ తోటి ఎట్లాంటి మ్యాన్ పవర్ లేకుండా కంప్లీట్ చేస్తుంది. సో ఈ వీడియోలో ఈ టెలిగ్రామ్ ఏజెంట్ ని ఎట్లా బిల్డ్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ డీటెయిల్డ్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో యొక్క లైక్స్ టార్గెట్ వచ్చేసి 1000. సో ఇది గనక రీచ్ అయితే మరో ఇంపార్టెంట్ AI ఏజెంట్ తోటి మీ ముందుకు వస్తాను. సో నౌ లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఈ వీడియోలో వచ్చేసరికి నేను ఒక టెలిగ్రామ్ ఏజెంట్ ని ఎట్లా బిల్డ్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఏ ఏజెంట్స్ బిల్డ్ చేయడానికైనా సరే N8 ని యూజ్ చేసుకోండి. సో దానికోసం నేను జస్ట్ క్రోమ్కి వెళ్ళి ఇట్లా N8 అని చెప్పేసి సెర్చ్ చేస్తున్నాను. దీంట్లో వచ్చేసరికి మీరు స్టార్టింగ్ పెయిడ్ కాకుండా 14 days ఫ్రీ ట్రయల్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఆ 14 days ఫ్రీ ట్రయల్ ఏదైతే ఉందో దాన్ని యూటిలైజ్ చేసుకొని మీరు నెంబర్ ఆఫ్ AI ఏజెంట్స్ ని క్రియేట్ చేయండి. సో దట్ మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో దానికోసం ఇక్కడ నేను గెట్ స్టార్టెడ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ అన్ని కూడా మీ యొక్క డీటెయిల్స్ ని ప్రొవైడ్ చేయాలి. మీ యొక్క ఫుల్ నేమ్ ఇవ్వాలి, కంపెనీ ఈమెయిల్ దగ్గర మీ యొక్క మెయిల్ ఏదైతే ఉంటుందో ఆ మెయిల్ ఐడిని ప్రొవైడ్ చేయాలి. అండ్ ఆల్సో ఇక్కడ కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్ దగ్గర కూడా సేమ్ ఈ పైన మెయిల్ ఏదైతే ఇచ్చారో అదే ప్రొవైడ్ చేయాలి. అండ్ పాస్వర్డ్ అండ్ ఆల్సో అకౌంట్ నేమ్ ప్రొవైడ్ చేసి ఇక్కడ మీరు జస్ట్ వాళ్ళ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ కి ఓకే అని చెప్పేసి ఇక్కడ స్టార్ట్ 14 day ఫ్రీ ట్రయల్ మీద క్లిక్ చేస్తే మీకు ఆ అకౌంట్ తోటి N8 అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో అట్లా మీ దగ్గర డిఫరెంట్ అకౌంట్స్ ఉంటే ఈ 14 days కంప్లీట్ అయిపోయిన తర్వాత వేరే అకౌంట్ తోటి లాగిన్ అవ్వటం అండ్ అది కూడా కంప్లీట్ అయిన తర్వాత వేరే దాంతో లాగిన్ అవ్వటం, ఈ రకంగా మీరు స్టార్టింగ్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. బట్ మీరు వేరే వాళ్ళ బిజినెస్ రిలేటెడ్ అప్లికేషన్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తున్నారో ఆర్ ఎల్స్ మీ ఓన్ గా ఎప్పుడైతే ఏ ఏజెంట్స్ ని యూటిలైజ్ చేసుకుంటున్నారో అట్లాంటప్పుడు మీరు N8 ని బై చేయాల్సిందే. ఎందుకంటే అది మీకు లాంగ్ టర్మ్ కి రావాలి కాబట్టి. ఇది వచ్చేసరికి స్టార్టింగ్ ప్రాక్టీసింగ్ కోసం ఇట్లా ఫ్రీగా యూజ్ చేసుకోండి. బట్ లాంగ్ టర్మ్ కోసం అయితే మీరు పర్చేసింగ్ చేయాలన్నమాట. సో ఇట్లా సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన తర్వాత నాకు ఇట్లా N8 అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసారు కదా, నాది వచ్చేసరికి ఇది ఫ్రీ ట్రయల్. ఇక్కడ చూస్తే 12 days లెఫ్ట్ అని చెప్పేసి వచ్చింది అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ లో చూసారా యాడ్ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు జస్ట్ మీ ఏజెంట్ ఏ విధంగా క్రియేట్ చేయాలనుకుంటున్నారో దాని యొక్క నేమ్ ప్రొవైడ్ చేయండి. సో నేను వచ్చేసరికి ఇక్కడ టెలిగ్రామ్ ఏజెంట్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి టెలిగ్రామ్ అని ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జస్ట్ సేవ్ ఆప్షన్ ఉంది కదా, సో ఇక్కడ సేవ్ చేసేస్తున్నాను. సో ఇక్కడ సేవ్ చేసిన తర్వాత జస్ట్ మీరు ఇక్కడ వర్క్ ఫ్లోస్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఇది వచ్చేసరికి మీకు ఫస్ట్ లోనే కనిపిస్తుంది. లైక్ మీరు ఫస్ట్ టైం కనుక లాగిన్ అయినట్లయితే ఇక్కడ మీకు స్టార్టింగ్ పేజ్ స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ ప్రాజెక్ట్స్ దగ్గర క్లిక్ చేసినట్లయితే నేను ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నాను కాబట్టి నేను ఇక్కడ స్టార్ట్ ఏ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి ఇవన్నీ ప్రొవైడ్ చేసిన తర్వాత ఇక్కడ వర్క్ ఫ్లోస్ మీద క్లిక్ చేశాను. అండ్ ఇప్పుడు ఈ ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ నేను స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు నా యొక్క ప్రాజెక్ట్ ని స్టార్టింగ్ ఫ్రమ్ స్క్రాచ్ నుండి క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను స్టార్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత నా యొక్క పేజ్ ఇట్లా ఉంటుంది. అండ్ ఇక్కడ మనం ఒక వర్క్ ఫ్లో ని క్రియేట్ చేయాలి. సో దానికోసం ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి మనం దేని రిలేటెడ్ గా చేస్తున్నాం, టెలిగ్రామ్ కాబట్టి సో ఆ టెలిగ్రామ్ ని ఫస్ట్ మనం ఇక్కడ ఇన్పుట్ గా ప్రొవైడ్ చేయాలన్నమాట. ఏదైనా సరే ఫస్ట్ స్టెప్ ని మనం ఇన్పుట్ అని చెప్పేసి అంటాం. సో ఆ ఇన్పుట్ నేను ఇక్కడ టెలిగ్రామ్ ప్రొవైడ్ చేస్తున్నా. దానికోసం జస్ట్ ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ నేను టెలిగ్రామ్ అని చెప్పేసి ప్రొవైడ్ చేస్తున్నా. సో ఇక్కడ టెలిగ్రామ్ ఆప్షన్ వచ్చింది కదా, ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి టెలిగ్రామ్ లోనే డిఫరెంట్ ఆప్షన్స్ అన్ని కూడా వచ్చాయి. సో ప్రెసెంట్ వచ్చేసరికి ఒక బేసిక్ లెవెల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఆన్ మెసేజ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మన యొక్క క్రెడెన్షియల్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ క్రెడెన్షియల్స్ మీరు ఇక్కడ ఆరో మార్క్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ క్రియేట్ న్యూ క్రెడెన్షియల్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మీ యొక్క టెలిగ్రామ్ కి లింక్ చేసుకోవాలి. సో అది కూడా ఎట్లా చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ జస్ట్ మీరు
క్రియేట్ న్యూ క్రెడెన్షియల్ మీద క్లిక్ చేస్తే ఇట్లా యాక్సెస్ టోకెన్ అని చెప్పేసి వస్తుంది. ఈ టోకెన్ వచ్చేసరికి ఒక ఏపీఐ కీ అన్నమాట. ఈ ఏపీఐ కీ మనం టెలిగ్రామ్ నుంచి తీసుకోవాలి. సో మీరు ఏదైతే ఇక్కడ యూజ్ చేస్తున్నారో టెలిగ్రామ్ అనే కాదు, వాట్సాప్ అయితే వాట్సాప్ నుంచి తీసుకోవాలి, అండ్ ఆల్సో చాట్ జీపీటీ అయితే చాట్ జీపీటీ నుంచి తీసుకోవాలి. సో ఈ ఏపీఐ కి ఎట్లా తీసుకోవాలి అంటే మన దగ్గర టెలిగ్రామ్ ఉంటుంది కదా, సో మీ మొబైల్లో ఆల్రెడీ టెలిగ్రామ్ ఉంటే సో టెలిగ్రామ్ అదే యూటిలైజ్ చేసుకోండి. ఆర్ఎల్స్ లేకపోతే మీకు టెలిగ్రామ్ లేకపోతే కనుక ప్లే స్టోర్ ఆర్ యాప్ స్టోర్ కి వెళ్ళి టెలిగ్రామ్ ఇన్స్టాల్ చేసుకొని ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే దాంట్లోనే మనకి ఏపీఐ కీ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే నా యొక్క టెలిగ్రామ్ ని ఓపెన్ చేస్తా. దానికోసం జస్ట్ సో ఇక్కడ టెలిగ్రామ్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసరికి టెలిగ్రామ్ ఓపెన్ చేసిన తర్వాత సర్చ్ లోకి వెళ్ళి ఇక్కడ నేను బాట్ ఫాదర్ అని చెప్పేసి సెర్చ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసారా బాట్ ఫాదర్ అని ఉంది, దీన్ని ఓపెన్ మీద క్లిక్ చేస్తున్నా. పైన నెంబర్ ఆఫ్ యూజర్స్ చూసారా, 3 మిలియన్ యూజర్స్ అయితే ఉన్నారు. సో దీంట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి చూస్తున్నారా, సో ఇక్కడ చూసారా ఈ బాట్ ఫాదర్ వచ్చేసరికి మనకి ఒక బాట్ అంటే చాట్ బాట్ లాగా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. దీంట్లోనే మనం టెలిగ్రామ్ ఒక ఏపీఐ కీని తీసుకోవాలి. సో ఇక్కడ స్టార్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే వస్తాయి. సో ఇట్లా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే వస్తాయి. సో స్టార్టింగ్ మనం ఇప్పుడే క్రియేట్ చేస్తున్నాం కాబట్టి స్టార్టింగ్ న్యూ బాట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఫస్ట్ వన్ దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో దాని మీద క్లిక్ చేసినాక ఆల్ రైట్ ఏ న్యూ బాట్ వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ ప్లీజ్ చూస్ ఏ నేమ్ ఫర్ యువర్ బాట్ అని చెప్పేసి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు మీ యొక్క టెలిగ్రామ్ బాట్ ని నేమ్ ఏది ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారో దాన్ని ప్రొవైడ్ చేయండి. అండ్ అది వచ్చేసరికి యూనిక్ గా ఉండాలి, సేమ్ ఉంటే కనుక తీసుకోదు. సో నేను ఇప్పుడు సపోజ్ ఇట్లా నేను ప్రియా ఏఐ ఏజెంట్ బాట్ అని చెప్పేసి ప్రొవైడ్ చేస్తున్నా. ప్రొవైడ్ చేసి జెట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసారా గుడ్ నౌ లెట్స్ యూజ్ ఏ యూజర్ నేమ్ ఫర్ యువర్ బాట్ ఇట్ మస్ట్ బి ఎండ్ ఇన్ బాట్ అని చెప్పేసి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు మన యొక్క యూజర్ నేమ్ ని తీసుకోవాలనుకుంటున్నారు. సో ఇక్కడ నేను సేమ్ బాట్ అని చెప్పేసి మళ్ళీ ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇక్కడ ప్రొవైడ్ చేసిన తర్వాత ఇక్కడ చూసారా డన్ కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ న్యూ బాట్. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు యూజర్ ఐడి ప్రొవైడ్ చేస్తున్నప్పుడు అది సేమ్ కనుక ఉంటే యాక్సెప్ట్ చేయదు, మీరు డిఫరెంట్ యూజర్ ఐడిని యూజ్ చేయండి అనేది. అట్లాంటప్పుడు మీరు జస్ట్ ఆ యూజర్ నేమ్ కాకుండా వేరే యూజర్ నేమ్ కొంచెం యూనిక్ గా ఉండేటట్లు చూడండి. అండ్ ఆల్సో లాస్ట్ బాట్ అనేది ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే వాళ్ళు అక్కడ ప్రొవైడ్ చేశారు చూస్ ఏ యూజర్ నేమ్ ఫర్ యువర్ బాట్ ఇట్ మస్ట్ ఎండ్ ఇన్ బాట్ అని చెప్పేసి పర్టికులర్ గా ప్రొవైడ్ చేశారు కాబట్టి మీరు అట్లా బాట్ అనేది ప్రొవైడ్ చేయాలన్నమాట. సో ఇట్లా వచ్చిన తర్వాత దీంట్లోనే మనకి ఏపీఐ కీ ఉంటుంది. ఇక్కడ చూసారా యూజ్ దిస్ టోకెన్ టు యాక్సెస్ ఏపీఐ అని చెప్పేసి ప్రొవైడ్ చేశారు కదా, ఇది వచ్చేసరికి ఏపీఐ కి చాలా సెన్సిటివ్ అనమాట. దీన్ని ఎవరికి కూడా షేర్ చేయకూడదు, బికాస్ ఈ ఏపీఐ కీ నుండే మీ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నట్లు అనమాట. సో మీరు జస్ట్ ఈ ఏపీఐ కీ ఏదైతే ఉందో దాన్ని కాపీ చేసుకోండి. ఇప్పుడు ఆ కాపీ చేసుకున్న ఏపీఐ కీని ఈ యాక్సెస్ టోకెన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇప్పుడు నేను ప్రీవియస్ గా ఏదైతే టోకెన్ కాపీ చేసుకున్నానో దాన్ని ఇక్కడ జస్ట్ పేస్ట్ చేస్తాను. సో ఇది వచ్చేసరికి నా యొక్క ఏపీఐ కీ అనమాట. దీన్ని ఎవరికి కూడా మీరు ప్రొవైడ్ చేయకూడదు. అండ్ ఇప్పుడు ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని జస్ట్ సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి ఇక్కడ చూసారా క్రెడెన్షియల్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ ఇన్ టెలిగ్రామ్ అని చెప్పేసి వచ్చింది. సో ఇప్పుడు నేను జస్ట్ దీన్ని క్లోజ్ చేస్తున్నాను. ఇట్లా క్లోజ్ చేసేసాను. అండ్ ఆల్సో ఇక్కడ నా యొక్క టెలిగ్రామ్ అనేది యాడ్ అయిపోయింది. ఇక్కడ చూసారా టెలిగ్రామ్ అకౌంట్ అని చెప్పేసి ఇక్కడ నా టెలిగ్రామ్ అకౌంట్ అనేది యాడ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం చేయాల్సింది ఏం లేదు, జస్ట్ ఇక్కడ బ్యాక్ టు క్యాన్వాస్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసారా నా యొక్క టెలిగ్రామ్ అనేది యాడ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు దీన్ని రన్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. మొత్తం వర్క్ ఫ్లో అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత ఎగ్జిక్యూట్ చేసి అప్పుడు మీకు ఏదైనా ఎర్రర్స్ ఉంటే అప్పుడు మీరు చూడటం కంటే ఇట్లా స్టార్టింగ్ స్టెప్ బై స్టెప్ చూస్తే ఏమవుతుందంటే మీకు ఎక్కడ ఎర్రర్ ఉంది, దేంట్లో ఎర్రర్ ఉంది అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి జస్ట్ ఇక్కడ ఎగ్జిక్యూట్ వర్క్ ఫ్లో ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇది వచ్చేసరికి మనం ఏదైతే చేస్తున్నామో దాన్ని రన్ చేయడానికి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రన్ అవ్వాలంటే మీరు ఏం చేయాలంటే ఇక్కడ మనకి స్టార్టింగ్ మీ యొక్క నేమ్ ఉంది, కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ న్యూ బాట్ యూ విల్ ఫైండ్ ఇట్ ఎట్ అని చెప్పేసి మన బాట్ నేమ్ ప్రొవైడ్ చేశారు కదా, మీ యొక్క నేమ్ ఉంది కదా ప్రియా ఏఐ ఏజెంట్ బాట్ అని, దాని మీద జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇట్లా మన యొక్క టెలిగ్రామ్ బాట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు జస్ట్ స్టార్ట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మన యొక్క వర్క్ ఫ్లో అనేది చూసారా, వర్క్ ఫ్లో ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వచ్చింది. ఈ విధంగా మీరు ప్యారలల్ గా టెలిగ్రామ్ లో జస్ట్ మీ యొక్క నేమ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ స్టార్ట్ అనే ఆప్షన్ వస్తుంది. సో దట్ మీ యొక్క బాట్ అనేది స్టార్ట్ అవుతుంది.
సో ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా, జస్ట్ ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, సో ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ ఫర్దర్ వర్క్ ఫ్లోని కంప్లీట్ చేస్తాను. సో ఇక్కడ వచ్చేసరికి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇప్పుడు ద మెయిన్ థింగ్ ఏంటంటే ఏఐ ఏజెంట్ ని ప్రొవైడ్ చేయటం. సో ఇక్కడ నేను జస్ట్ ఏఐ ఏజెంట్ అని చెప్పేసి సెర్చ్ చేస్తున్నా. సో ఈ ఏఐ ఏజెంటే మనకి మెయిన్ థింగ్ అనమాట మన యొక్క వర్క్ ఫ్లో మొత్తంలో కూడా. ఎందుకంటే ఫస్ట్ వర్క్ ఏది కంప్లీట్ చేయాలి అండ్ నెక్స్ట్ తర్వాత ప్రాసెస్ ఏది అవ్వాలి అనేది ప్రతిదీ కూడా ఈ ఏఐ ఏజెంటే చూస్తుంది. సో నేను జస్ట్ ఇట్లా ఏఐ ఏజెంట్ యాడ్ చేశాను అండ్ ఇక్కడ జస్ట్ బ్యాక్ టు క్యాన్వాస్ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ చూసారు మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ చార్ట్ మోడల్, నెక్స్ట్ మెమరీ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి టూల్. సో ఇక్కడ చార్ట్ మోడల్ దగ్గర నేను ఒక చార్ట్ మోడల్ ని ప్రొవైడ్ చేయాలి. సో ఇక్కడ దానికోసం నేను జస్ట్ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. దీంట్లో చూస్తే డీప్ సీక్ ఉంది అండ్ ఆల్సో జెమినై ఉంది, ఓపెన్ ఏఐ, చాట్‌జిపిటి, ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. నేను వచ్చేసరికి ఓపెన్ ఏఐని యూజ్ చేస్తున్నాను. సో దానికోసం జస్ట్ దీని మీద క్లిక్ చేస్తున్నాను. అండ్ ఆల్సో ఈ ఓపెన్ ఏఐలో కూడా మనం ఏపీఐ కీని ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ నేను ఓపెన్ ఏఐని ఎందుకు వాడుతున్నా అంటే ఇది ఆల్రెడీ ఓపెన్ ఏఐ అంటే చాట్‌జిపిటి అనమాట. చాట్‌జిపిటి వాళ్ళు డిఫరెంట్ మోడల్స్ ని ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు కాబట్టి మనం అదంతా కూడా మళ్ళీ ఫస్ట్ స్టెప్ నుంచి క్రియేట్ చేయకుండా వాళ్ళు ఏదైతే మోడల్స్ యూజ్ చేస్తున్నారో దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఒక ఏపీఐ కీ ద్వారా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఆ ప్రాసెస్ అనేది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ఏఐని యూజ్ చేసుకొని ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ అయినా సరే ఈజీగా జనరేట్ చేయాలనుకుంటున్నారా అండ్ ఏఐతో ప్యాసివ్ ఇన్కమ్ ఎర్న్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే నేను స్టార్ట్ చేసిన ఏఐ మాస్టర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. ఈ కోర్స్ లో వచ్చేసరికి ఏఐ కంటెంట్ క్రియేషన్ తో పాటు యూట్యూబ్ కంప్లీట్ గైడ్ అండ్ ఆల్సో చాట్‌జిపిటి మాస్టరింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ బెస్ట్ పార్ట్ వచ్చేసరికి మీకు ఏఐ రిలేటెడ్ ఎట్లాంటి అప్డేట్స్ అయినా సరే ఇదే కోర్స్ లో ఇంక్లూడ్ చేస్తాను విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. అంటే మీరు కోర్స్ లో ఒక్కసారి జాయిన్ అయితే చాలు, లైఫ్ టైం లెర్నింగ్ అనమాట. సో ఎవరైతే కోర్స్ లో జాయిన్ అవ్వాలి అని ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో కింద కోర్స్ యొక్క లింక్ అండ్ కోర్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ని ప్రొవైడ్ చేశాను. లింక్ ని క్లిక్ చేసి ఇప్పుడే నా కోర్స్ లో జాయిన్ అవ్వండి. అండ్ మీకు కోర్స్ కి సంబంధించి ఎట్లాంటి ఫర్దర్ డౌట్స్ ఉన్నా సరే ఈ పైన ప్రొవైడ్ చేసిన నెంబర్ కి కాల్ చేయండి. సో దట్ మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేస్తాను. సో దానికోసం ఇక్కడ సో ఇక్కడ నేను ఓపెన్ ఏఐని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రెడెన్షియల్స్ అడుగుతుంది కదా. సో దీని మీద క్లిక్ చేస్తే క్రియేట్ న్యూ క్రెడెన్షియల్ మీద క్లిక్ చేస్తున్నాను. సేమ్ ఇక్కడ ఏపీఐ కి మనం టెలిగ్రామ్ కి ఎట్లయితే తీసుకున్నామో ఇప్పుడు ఓపెన్ ఏఐ వల్ల ఏపీఐ కీని తీసుకోవాలి. దానికోసం నేను ఏం చేస్తున్నాను, ఓపెన్ ఏఐ వల్ల డాష్ బోర్డ్ ని ఓపెన్ చేస్తున్నాను. సో ఇట్లా ఓపెన్ ఏఐ డాష్ బోర్డ్ అని చెప్పేసి ఇక్కడ గూగుల్ క్రోమ్ లో సెర్చ్ చేస్తున్నాను. సెర్చ్ చేస్తే ఫస్ట్ వన్ ఉంది కదా ఓపెన్ ఏఐ ప్లాట్ఫామ్ అని, దాన్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఓపెన్ ఏఐ ప్లాట్ఫామ్ ఓపెన్ అయింది కదా. ఇక్కడ మనం ఫస్ట్ లాగిన్ అయితే అవ్వాలన్నమాట. సో దానికోసం ఇక్కడ లాగిన్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసి మీ యొక్క గూగుల్ అకౌంట్ తో లాగిన్ అవ్వండి. సో ఇక్కడ మీకు చాట్‌జిపిటి ప్రో అకౌంట్ ఉంటే దాన్ని ఇక్కడ ప్రొవైడ్ చేయండి. ఆర్ఎల్స్ ప్రో అకౌంట్ లేకపోయినా మీరు నార్మల్ ఏదైనా అకౌంట్ ఉంటే దాన్ని నేను ప్రొవైడ్ చేయొచ్చు. బట్ మీకు ఇది లాంగ్ రన్ లో వర్క్ అవ్వాలి అంటే ప్రో అకౌంట్ ని తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకి ఫ్రీ యూజర్స్ కనుక అయితే నెంబర్ ఆఫ్ టోకెన్స్ కంప్లీట్ అయిపోతే మీకు క్రెడిట్స్ కంప్లీట్ అయిపోయాయి అని చెప్పేసి ఒక ఎర్రర్ అయితే వస్తుందన్నమాట. అందుకే మీకు ప్రో అకౌంట్ ఉంటే ఫర్ లాంగ్ రన్ అయితే కనుక ప్రో అకౌంట్ ని తీసుకోవాలి. లేదు మీరు జస్ట్ ప్రాక్టీసింగ్ పర్పస్ కి అసలు ఏఐ ఏజెంట్స్ గురించి తెలుసుకుందాం ప్రాక్టీస్ పర్పస్ కనుకుంటే కనుక మీరు నార్మల్ అకౌంట్ ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను కంటిన్యూ విత్ గూగుల్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి నా యొక్క మెయిల్ ఐడిని ప్రొవైడ్ చేస్తున్నాను. ఇట్లా నా యొక్క మెయిల్ ఐడిని ప్రొవైడ్ చేసా. సో ఇక్కడ ఇప్పుడు నాకు ఇది ఓపెన్ అయింది కదా, ఇక్కడ సర్చ్ బార్ కి వెళ్ళి నేను ఏపీఐ కీ అని చెప్పేసి ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏపీఐ కీస్ అని చెప్పేసి ఇట్లా ప్రొవైడ్ చేసి ఎంటర్ మీద క్లిక్ చేశాను. సో దట్ ఇక్కడ నాకు ఏపీఐ కీస్ అని చెప్పేసి ఇక్కడ వచ్చింది కదా, ఇవన్నీ కూడా నేను ప్రీవియస్ గా క్రియేట్ చేసిన ఏపీఐ కీస్. ఇప్పుడు ఈ ఏపీఐ కీ మీరు క్రియేట్ చేయడానికి జస్ట్ ఇక్కడ క్రియేట్ న్యూ సీక్రెట్ కీ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీ యొక్క నేమ్ ప్రొవైడ్ చేయండి, ఏపీఐ కీ నేమ్. అది మీరు ఏదైతే ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నారో దాని నేమ్ ఇవ్వచ్చు. సో ఇక్కడ నేను టెలిగ్రామ్ ఏజెంట్ అని చెప్పేసి ప్రొవైడ్ చేస్తున్నాను. ప్రొవైడ్ చేసి అండ్ ఇక్కడ సెలెక్ట్ ప్రాజెక్ట్ అని ఉంది కదా, ఇక్కడ నేను జస్ట్ డిఫాల్ట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి క్రియేట్ సీక్రెట్ కీ మీద క్లిక్ చేస్తున్నాను. సో దట్ నాకు ఇక్కడ చూసారా వెంటనే ఏపీఐ కీని ప్రొవైడ్ చేసింది. ఇప్పుడు దీన్ని నేను జస్ట్ కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకొని మళ్ళీ బ్యాక్ టు N8N కి వెళ్ళి ఇక్కడ ఏపీఐ కీ దగ్గర నేను ఇప్పుడు ఏదైతే కాపీ చేసుకున్నానో దాన్ని జస్ట్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో ఈ విధంగా పేస్ట్ చేసేసాను ఏపీఐ కీని. ఇప్పుడు నేను ఇక్కడ జస్ట్ సేవ్ మీద క్లిక్ చేస్తున్నా. సో దట్ ఇక్కడ చూసారా క్రెడెన్షియల్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ ఇన్ టెలిగ్రామ్ అని చెప్పేసి వచ్చింది. దీన్ని జస్ట్ నేను క్లోజ్ చేసేస్తున్నాను. అండ్ క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ మన యొక్క మోడల్ ని ప్రొవైడ్ చేయాలి. అంటే
అంటే మీ యొక్క మోడల్, మీరు ఏ ప్రాజెక్ట్ అయితే ఆ ప్రాజెక్ట్ కి సూటబుల్ అయ్యే మోడల్స్ కొన్ని ఉంటాయన్నమాట, దాన్ని యూజ్ చేసుకోవాలి. సో ఏదైతే టెలిగ్రామ్ ఉందో ఈ టెలిగ్రామ్ కి GPT-4o మినీ సరిపోతుంది. సో ఇక్కడ GPT-4o మినీ అని ఉంది కదా, ఇది మనకి సరిపోతుంది. ఈ మోడల్లో మనకి క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు జస్ట్ నేను బ్యాక్ టు క్యాన్వాస్ మీద క్లిక్ చేస్తున్నా. సో దట్ ఇప్పుడు నాకు ఓపెన్ AI అనేది యాడ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెమరీ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఒక మెమరీని అయితే ప్రొవైడ్ చేయాలి. ఈ మెమరీ యొక్క పర్పస్ ఏంటి అంటే మీ యొక్క ప్రీవియస్ కన్వర్సేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని సేవ్ చేసుకుంటుంది అనమాట. అంటే వాటిని దాని యొక్క హిస్టరీ నుంచి తీసుకొని వాటన్నిటిని కూడా మెమరైజ్ చేసుకుంటుంది. కాబట్టి ఈ మెమరీని మనం ప్రొవైడ్ చేయాలి. సో దీంట్లో సింపుల్ మెమరీ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. క్లిక్ చేసేసి ఇక్కడ నేను జస్ట్ బ్యాక్ టు క్యాన్వాస్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇక్కడ మనకి ఒక ఎర్రర్ అయితే వస్తుంది, అది ఎందుకు వస్తుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ దానికోసం ఫస్ట్ ఎగ్జిక్యూట్ వర్క్ ఫ్లో మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఎగ్జిక్యూట్ మీద క్లిక్ చేసినాక వెయిటింగ్ ఫర్ ట్రిగ్గర్ ఈవెంట్ అని చెప్పి వస్తుంది. మీ టెలిగ్రామ్ ఏదైతే ఉందో అక్కడ ఏదో ఒక మెసేజ్ ని టైప్ చేయండి. ఫర్ సపోజ్ నేను ఇక్కడ హాయ్ అని క్లిక్ చేశాను. హాయ్ అని చెప్పి చేసిన తర్వాత ఇక్కడ చూసారా, ఎర్రర్ ఇన్ సబ్ నోడ్ సింపుల్ మెమరీ, నో సెషన్ ఐడి ఫౌండ్ అన్నమాట. అంటే మనం ఇక్కడ ఏదైనా యాడ్ చేసి చూడటం కోసం మీరు టెలిగ్రామ్ లో ఒక ఇన్పుట్ ని ప్రొవైడ్ చేయాలి. సో దానికోసం నేనేం చేస్తున్నాను, సింపుల్ మెమరీని జస్ట్ డబల్ ట్యాప్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి సెషన్ ఐడి ఏమీ ప్రొవైడ్ చేయలేదు అని చెప్పేసి వస్తుంది అనమాట. ఇది ఎందుకంటే మనం సెషన్ ఐడిని ప్రొవైడ్ చేయాలి. అంటే మనం ఏదైతే చార్జ్ చేస్తున్నామో, అంటే ఇప్పుడు సపోజ్ హాయ్ అని చెప్పేసి సెండ్ చేశాను కదా, అది వచ్చేసరికి సెషన్ ఐడి అనమాట. ఆ ఐడిని మనం ప్రొవైడ్ చేస్తేనే కదా మెమరీ మన యొక్క ప్రీవియస్ కన్వర్సేషన్స్ అన్నిటిని కూడా గుర్తుంచుకునేది. అందుకని సెషన్ ఐడిని ప్రొవైడ్ చేయాలి. దానికోసం ఏం లేదు, జస్ట్ ఇక్కడ ఈ ఆరో మార్క్ మీద క్లిక్ చేసి డిఫైన్ బిలో అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ డిఫైన్ బిలో సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కీ దగ్గర మీ సెషన్ ఐడిని యాడ్ చేయాలన్నమాట. ఆ సెషన్ ఐడి ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ మనకి చార్ట్ ఆప్షన్ ఉంది కదా, చార్ట్ ఆప్షన్ దగ్గర ఐడి ఉంది కదా, ఇది వచ్చేసరికి మన సెషన్ ఐడి. దీన్ని జస్ట్ ఇట్లా నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఇక్కడ మనకి గ్రీన్ కలర్ లో వస్తుంది అండ్ మన యొక్క సెషన్ ఐడి ఇప్పుడు యాడ్ అయిపోయింది అనమాట. సో ఇదే ప్రాసెస్. ఇప్పుడు నేను జస్ట్ బ్యాక్ టు క్యాన్వాస్ కి వెళ్తున్నాను. అండ్ ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ ఎగ్జిక్యూట్ వర్క్ ఫ్లో మీద క్లిక్ చేస్తున్నాను. ఎగ్జిక్యూట్ వర్క్ ఫ్లో మీద క్లిక్ చేసి మళ్ళీ నేను టెలిగ్రామ్ కి వెళ్ళి హాయ్ అని చెప్పేసి మెసేజ్ పెడతాను. సో ఇప్పుడు నాకు వేరే ఎర్రర్ అయితే వచ్చింది. అదేంటి అంటే ప్రాబ్లమ్ ఇన్ నోడ్ AI ఏజెంట్. అంటే మన యొక్క AI ఏజెంట్ లో ఎర్రర్ అయితే వచ్చిందనమాట. సో దీన్ని నేను మళ్ళీ ఇప్పుడు డబల్ ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ మీకు ఈ ప్రాసెస్ ఎవ్రీథింగ్, ఈ ఎర్రర్ కూడా ఎందుకు వస్తుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయటం కోసమే నేను ఇట్లా మళ్ళీ రన్ చేసి చూపిస్తున్నాను. మీరు కూడా ఇట్లా చేసేటప్పుడు ఒక్కో నోడ్ ని అంటే ఒక్కో దాన్ని యాడ్ చేస్తూ ప్రతి దాన్ని రన్ చేసినట్లయితే మీకు ఎక్కడ ఎర్రర్ వస్తుంది అనేది మీకు ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి ఉంటుంది. ఇక్కడ నాకు చూసారా, ప్రీవియస్ గా మెమరీలో వచ్చింది కాబట్టి మెమరీ అని చూపించింది. ఇప్పుడు AI ఏజెంట్ లో వస్తుంది కాబట్టి దీన్ని చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి ప్రాబ్లమ్ ఇన్ నోడ్ AI ఏజెంట్. అదేంటి అంటే దీన్ని కూడా సేమ్ ఇక్కడ ఏంటంటే మనకి ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వాలి. అంటే ప్యారలల్ గా మనం మెసేజ్ చేస్తున్నప్పుడు మన బాట్ అనేది ఆటోమేటిక్ గా రిప్లై ఇవ్వాలన్నమాట. సో దానికోసం మనం ఇక్కడ కొన్ని ప్రొవైడ్ చేయాలి. అవేంటంటే దీని యొక్క చార్ట్ ఐడి అండ్ ఆల్సో టెక్స్ట్ ఐడి, ఇవి ప్రొవైడ్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా మన యొక్క మెసేజెస్ ఆటోమేటిక్ గా ఒక కస్టమర్ గాని ఒక క్లయింట్ గాని మెసేజ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్ రిప్లైస్ ని ప్రొవైడ్ చేసింది. సో దాన్ని ఆటోమేట్ చేయడానికి ఈ యొక్క AI ఏజెంట్ లో మనం ఇన్స్ట్రక్షన్స్ ని ప్రొవైడ్ చేయాలి. అదేంటి అంటే జస్ట్ ఇక్కడ కనెక్టెడ్ చార్ట్ ట్రిగ్గర్ నోడ్ అని ఉంది కదా, దీన్ని కూడా ఇక్కడ జస్ట్ డిఫైన్ బిలోని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి ప్రాంప్ట్ అని ఉంది కదా, ఈ ప్రాంప్ట్ దగ్గర మీరు ఏం ప్రొవైడ్ చేయాలంటే మన యొక్క టెక్స్ట్ ని ప్రొవైడ్ చేయాలి. మన యొక్క చార్ట్ మెసేజ్ లో టెక్స్ట్ ఏదైతే ఉందో అది ప్రాంప్ట్ అంటారనమాట. సో దాన్ని ఇక్కడ చార్ట్ కింద ప్రీవియస్ గా మెమరీలో అక్కడ వచ్చేసరికి సెషన్ ఐడి అడిగింది కాబట్టి సెషన్ ఐడిని ప్రొవైడ్ చేసాం. ఇక్కడ AI ఏజెంట్ లో ప్రాంప్ట్ అని అడిగింది కదా, ఇక్కడ మనం వచ్చేసరికి మన యొక్క టెక్స్ట్ ని ప్రాంప్ట్ గా ప్రొవైడ్ చేస్తాం అనమాట. అంటే మనం ఏదైతే టెక్స్ట్ పెడుతున్నామో హాయ్ అనే టెక్స్ట్, దాన్ని ప్రాంప్ట్ గా తీసుకుంటుంది. అంటే ఇన్పుట్ గా తీసుకొని దాని ప్రకారం అవుట్పుట్ ఎట్లా రావాలి అనేది కూడా మనం ప్రొవైడ్ చేయాలి. సో దానికోసం ఇక్కడ రిక్వైర్ స్పెసిఫిక్ అవుట్పుట్ ఫార్మాట్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తున్నాం. అంటే
ఓన్లీ ఏ ఏజెంట్ కే నువ్వు మాట్లాడు అని చెప్పటం కాకుండా ఈ ఏ ఏజెంట్ కి నేను సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. అంటే నువ్వు ఏ విధంగా మాట్లాడాలి అనేది సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ని ప్రొవైడ్ చేస్తా. జస్ట్ ఏదో ఒక బాట్ మాట్లాడుతున్నట్లు కాకుండా ఒక హ్యూమన్ మాట్లాడుతున్నట్లుగా నేను సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ని ప్రొవైడ్ చేస్తాను. సో దానికోసం ఇక్కడ దీని మీద క్లిక్ చేసిన తర్వాత నాకు ఇక్కడ ఆప్షన్స్ లో యాడ్ ఆప్షన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ నేను సిస్టమ్ మెసేజ్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం మన యొక్క ఇన్స్ట్రక్షన్స్ ని ప్రొవైడ్ చేయొచ్చు. అది మీరు ఏ ఇన్స్ట్రక్షన్ అయినా ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది రిలేటెడ్ టు హోటల్ బిజినెస్ ఉండిద్ది. సో దాంట్లో మనం హాయ్ అని మెసేజ్ పెట్టగానే హాయ్ అని చెప్పేసి వాళ్ళ యొక్క నేమ్, వాళ్ళ యొక్క రెస్టారెంట్ నేమ్ వచ్చేసి హౌ కెన్ ఐ హెల్ప్ యూ అని చెప్పేసి డిఫాల్ట్ గా 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. సో అట్లా డిఫాల్ట్ ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో హాయ్ మెసేజ్ టైప్ చేయగానే ఆ యొక్క డిఫాల్ట్ మెసేజెస్ మీరు ఇక్కడ ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ ఆల్సో దాని తర్వాత ఫర్దర్ కన్వర్జేషన్స్ ఎట్లా ఉండాలి, అది ఫ్రెండ్లీ వేలో ఉండాలా, ప్రొఫెషనల్ వేలో ఉండాలా, అదంతా కూడా మీరు ఇక్కడ ప్రొవైడ్ చేయొచ్చు. సో దానికోసం నేను ఇక్కడ ఏం ప్రొవైడ్ చేస్తున్నా అంటే యు ఆర్ ఏ హెల్ప్ఫుల్ అసిస్టెంట్. సో ఇక్కడ నేను జస్ట్ సిస్టమ్ మెసేజ్ ఎట్లా ఉండాలని చెప్పేసి ప్రొవైడ్ చేశాను. దీన్ని కూడా మీరు మీ యొక్క బిజినెస్ కి సంబంధించి దేని రిలేటెడ్ అయితే దాన్ని పెట్టుకోవచ్చు. సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ మీరు ఏదైనా సరే ఇవ్వచ్చు. సో ఇక్కడ నేను జస్ట్ ప్రొవైడ్ చేశాను యు ఆర్ ఏ హెల్ప్ఫుల్ అసిస్టెంట్. ఇక్కడ నేను ప్లీజ్ ప్రొవైడ్ ద ఇన్ఫో ఇన్ ఏ సింపుల్ వే, ఫ్రెండ్లీ వే అని చెప్పేసి ప్రొవైడ్ చేశా. అండ్ వెన్ ఎవర్ దే ప్రొవైడ్ హాయ్ మెసేజ్ ఎట్ ద స్టార్టింగ్ పాయింట్, స్టార్టింగ్ లో హాయ్ అని చెప్పేసి ప్రొవైడ్ చేసినప్పుడు రిప్లై దెమ్ లైక్ హాయ్ వెల్కమ్ టు సుప్రియా టెక్ టాక్స్ అని చెప్పేసి, అంటే వాళ్ళు హాయ్ అని చెప్పినప్పుడు రిప్లై బ్యాక్ ఎట్లా హాయ్ వెల్కమ్ టు సుప్రియా టెక్ టాక్స్ అని ఫర్దర్ మెసేజ్ ఏదైతే బాట్ సెండ్ చేసిద్దో దానికి నచ్చినట్లు ప్రొవైడ్ చేయొచ్చు. బట్ స్టార్టింగ్ వచ్చేసరికి ఇది ప్రొవైడ్ చేయమని చెప్తున్నాం. అండ్ ప్లీజ్ ప్రొవైడ్ ద రెస్పాన్సెస్ ఇన్ ఏ ప్రిసైజ్డ్ మేనర్, ఒక పెద్ద లాంగ్ టెక్స్ట్ ఫార్మాట్ కాకుండా ఒక ప్రిసైజ్డ్ మేనర్ లో ప్రొవైడ్ చేయని చెప్పేసి ఇస్తున్నాను. సో ఈ విధంగా ప్రొవైడ్ చేసేసాను. అండ్ దీన్ని జస్ట్ ఎగ్జిక్యూట్ స్టెప్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. సో దట్ మన యొక్క స్టెప్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి ఇక్కడ చూసారా నోడ్ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ, అంటే మనం ఏదైతే ప్రొవైడ్ చేసామో అదంతా సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ అయింది, నో ఎర్రర్స్ ఫౌండ్ అన్నమాట. సో ఇప్పుడు మొత్తం యాడ్ చేసేసాను కదా, ఇప్పుడు బ్యాక్ టు క్యాన్వాస్ మీద క్లిక్ చేస్తాను. సో ఇక్కడ నాకు నా యొక్క అన్ని కూడా ఎగ్జిక్యూట్ సక్సెస్ఫుల్ అయినాయి. ఇక్కడ చూస్తే టిక్ మార్క్ ఉంది కదా, ప్రీవియస్ గా మనకి ఎర్రర్ వచ్చినప్పుడు రాంగ్ మార్క్ వచ్చింది, ఇక్కడ మనకి టిక్ మార్క్ అయితే వచ్చింది. అండ్ ఆల్సో ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని టెస్ట్ చేయడం కోసం మళ్ళీ సేమ్ ఇక్కడ ఎగ్జిక్యూట్ వర్క్ ఫ్లో మీద క్లిక్ చేశాను. అండ్ నా యొక్క టెలిగ్రామ్ లోకి వెళ్ళి నేను ఇక్కడ హాయ్ అని చెప్పేసి మెసేజ్ సెండ్ చేస్తాను. సో ఇక్కడ చూసారా నా యొక్క ఏజెంట్ రన్ అయింది అండ్ సక్సెస్ఫుల్లీ వర్క్ ఫ్లో ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వచ్చింది. దీన్ని డబల్ ట్యాప్ చేసినట్లయితే నా ఇక్కడ అవుట్పుట్ చూసారా హాయ్ వెల్కమ్ టు సుప్రియా టెక్ టాక్స్ హౌ కెన్ ఐ హెల్ప్ యూ టుడే అని చెప్పేసి వచ్చింది. అంటే నా యొక్క అవుట్పుట్ నేను టెలిగ్రామ్ లో మెసేజ్ పెడితే అవుట్పుట్ అనేది ఈ వర్క్ ఫ్లో లో చూపిస్తుంది. బట్ మనకి రియాలిటీలో ఎట్లా వర్కౌట్ అవ్వాలి, మన యొక్క టెలిగ్రామ్ లోనే ఆ యొక్క మెసేజెస్ కూడా చూపించాలి కదా. సో దానికోసం మనం ఏం చేయాలి, అవుట్పుట్ ని యాడ్ చేయాలన్నమాట. సో ఈ అవుట్పుట్ ని ఎక్కడ యాడ్ చేస్తాం, ఇక్కడ మన యొక్క అవుట్పుట్ ని యాడ్ చేస్తాం. సో ఇక్కడ జస్ట్ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మళ్ళీ సేమ్ టెలిగ్రామ్ ని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ టెలిగ్రామ్ మీద క్లిక్ చేసినాక ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, దాంట్లో వచ్చేసరికి సెండ్ ఏ టెక్స్ట్ మెసేజ్ అని ఉంది కదా. సో ఇక్కడ మనకి ఒక టెక్స్ట్ మెసేజ్ ఫార్మాట్ లో కావాలి కాబట్టి సెండ్ ఏ టెక్స్ట్ మెసేజ్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇట్లా సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ చూసారా నా యొక్క టెలిగ్రామ్ అకౌంట్ ఆటోమేటిక్ గా ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి దీన్ని ఓపెన్ చేసినట్లయితే చార్ట్ ఐడి అని ఉంది కదా. సో ఇక్కడ వచ్చేసరికి మన యొక్క చార్ట్ ఐడిలో ఉంటుంది అనమాట, దాన్ని ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే మనం ఏదైతే చార్ట్ చేస్తామో ఆ యొక్క చార్ట్ ప్రకారం ఇది రెస్పాన్సెస్ ని ప్రొవైడ్ చేయాలి కాబట్టి ఆ యొక్క చార్ట్ ఐడిని మనం ఇవ్వాలి. సో ఈ చార్ట్ ఐడి వచ్చేసరికి మనకి ఇక్కడ టెలిగ్రామ్ ట్రిగ్గర్ అని ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసినట్లయితే మనకి ఇక్కడ చార్ట్ ఐడి అని ఉంది కదా. సో ఈ యొక్క ఐడిని మీరు జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ దీంట్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం చార్ట్ ఐడిని యాడ్ చేసేసాం. అండ్ ఆల్సో ఇక్కడ టెక్స్ట్ అని ఉంది కదా, ఈ టెక్స్ట్ వచ్చేసరికి రిప్లై ప్రొవైడ్ చేయటం అనమాట. ఆ రిప్లై ఎట్లా ఉండాలి అంటే మన యొక్క అవుట్పుట్, అంటే ఇక్కడ మనకి ఏదైతే అవుట్పుట్ ప్రొవైడ్ చేసిందో ఇక్కడ చూసారా హాయ్ వెల్కమ్ టు సుప్రియా టెక్ టాక్స్ అనేది ఇది అవుట్పుట్ అనమాట. సో ఈ అవుట్పుట్ ని నేను టెక్స్ట్ లాగా ప్రొవైడ్ చేస్తున్నా, అంటే మన యొక్క అవుట్పుట్ అనేది ఈ ఏజెంట్ నుంచి వచ్చే అవుట్పుట్ అయి ఉండాలి. సో దాన్ని నేను ఇక్కడ జస్ట్ టెక్స్ట్ లో ఇట్లా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. సో దట్ నాకు అవుట్పుట్ అనేది ఇక్కడ యాడ్ అయిపోయింది. సో ఇదే ప్రాసెస్ ఇంకా జస్ట్ నేను ఇక్కడ బ్యాక్ టు క్యాన్వాస్ మీద క్లిక్ చేస్తున్నాను.
సో ఇక్కడ నాకు ఈ టెలిగ్రామ్ కూడా అవుట్పుట్ గా యాడ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను జస్ట్ మళ్ళీ సింపుల్ గా ఇక్కడ నా యొక్క టెలిగ్రామ్ ని ఓపెన్ చేస్తున్నాను. టెలిగ్రామ్ ని ఓపెన్ చేశాను అండ్ ఆల్సో ఇక్కడ ఎగ్జిక్యూట్ వర్క్ ఫ్లో మీద క్లిక్ చేసి మళ్ళీ నేను ఇక్కడ హాయ్ అని చెప్పేసి సెండ్ చేస్తున్నాను. సో ఇక్కడ నా ఏఐ ఏజెంట్స్ చూసారా వర్క్ అవుతుంది అండ్ వర్క్ ఫ్లో ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ. అండ్ ఇక్కడ చూసారా డైరెక్ట్ గా నాకు ఇప్పుడు టెలిగ్రామ్ లో మెసేజ్ రిప్లై వచ్చింది. హాయ్ వెల్కమ్ టు సుప్రియా టెక్ టాక్స్, వాట్ కెన్ ఐ హెల్ప్ యూ టుడే అని చెప్పేసి వచ్చింది. అండ్ కింద దిస్ మెసేజ్ వాజ్ సెంట్ ఆటోమేటికలీ విత్ N8N అని ఇట్లా ఎందుకు వస్తుందంటే ప్రెసెంట్ మనం N8N ఫ్రీ వర్షన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి, అట్లా కాకుండా పెయిడ్ వర్షన్ యూజ్ చేస్తే ఈ మెసేజ్ అయితే రాదనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి ఇదంతా ఏజెంట్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది కదా, మన వర్క్ ఫ్లో మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత దీన్ని యాక్టివ్ లో పెట్టాలన్నమాట. ఇది ఇన్యాక్టివ్ లో ఉంది కదా, దీన్ని నేను యాక్టివ్ లో పెడతాను. సో దట్ ఏంటంటే ఈ వర్క్ ఫ్లో మొత్తం కూడా యాక్టివేట్ అయ్యి ఉంటుంది. సో ఇక్కడ వర్క్ ఫ్లో యాక్టివేటెడ్, ఇదేంటంటే మనం వైల్ స్లీపింగ్ కానీ ఆర్ఎల్స్ ఎప్పుడైనా సరే ఈ వర్క్ ఫ్లో అనేది యాక్టివేట్ అయి ఉంటుంది అండ్ మనం ఏదైనా సరే జనరేట్ చేసుకోవచ్చు. సో ఇట్లా ప్రొవైడ్ చేస్తుంది. నేను ఇక్కడ జస్ట్ గాట్ ఇట్ మీద క్లిక్ చేశాను. సో అట్లా మీరు మొత్తం మీ యొక్క వర్క్ ఫ్లో కంప్లీట్ అయిపోయిన తర్వాత దీన్ని జస్ట్ యాక్టివ్ లో పెట్టుకున్నట్లయితే మనకి రెస్పాన్సెస్ అనేవి టెలిగ్రామ్ కే మన యొక్క అవుట్పుట్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ చూసారా ఇప్పుడు నేను ప్రతిసారి ఇక్కడ ఎగ్జిక్యూట్ వర్క్ ఫ్లో మీద ఇప్పుడు నేను ఏం క్లిక్ చేయలేదు, జస్ట్ హాయ్ అని చెప్పగానే హాయ్ వెల్కమ్ టు సుప్రియా టెక్ టాక్స్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ టుడే అని చెప్పేసి ప్రొవైడ్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ జస్ట్ హూ ఆర్ యూ అని చెప్పేసి ప్రొవైడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసరికి మనకి ఒక పర్సనల్ చాట్ బోట్ లాగా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూసారా ఐఎమ్ యువర్ ఫ్రెండ్లీ అసిస్టెంట్ హియర్ ఎట్ సుప్రియా టెక్ టాక్స్, ఐఎమ్ హియర్ టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్ప్ యూ విత్ ఎనీ క్వశ్చన్స్ యూ మైట్ హ్యావ్ అని చెప్పేసి ఈ విధంగా ప్రొవైడ్ చేస్తుంది. సో అంటే మనకి ఇది ఒక పర్సనల్ చాట్ బోట్ లాగా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ ఆల్సో ఇది ఒక కస్టమర్ సర్వీస్ కింద ఉంటుంది అనమాట. లైక్ ఏదైనా మనకి ఆటోమేటెడ్ మెసేజెస్ వస్తాయి కదా, ఎగ్జాంపుల్ గా వాట్సాప్ లో ఆటోమేటెడ్ మెసేజెస్ కానీ ఆర్ఎల్స్ మనం ఏదైనా ఆన్లైన్ స్టోర్ కనుక చూసినట్లయితే దాంట్లో హెల్ప్ అనే ఆప్షన్ ఉంటుంది. దాంట్లో చూస్తే మనం ఏదైనా మెసేజ్ సెండ్ చేస్తే వాళ్ళ నుంచి ఆటోమేటిక్ గా రిప్లైస్ అయితే వస్తాయి. అవన్నీ కూడా మనం దీన్ని యూజ్ చేసుకొని ఈ విధంగా చేసుకోవచ్చు. సో దీన్ని మీరు వాట్సాప్ బాట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ బాట్ కావాలంటే టెలిగ్రామ్, వాట్సాప్ కి వచ్చేసరికి వేరే ఫార్మాట్ ఉంటుంది, అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసరికి టెలిగ్రామ్ లో అయితే ఈ విధంగా మీరు యూజ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఏ క్వశ్చన్స్ అయినా అడగొచ్చు. సో ఇక్కడ నేను జస్ట్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ గుడ్ అని చెప్పేసి ప్లీజ్ టెల్ మీ అ జోక్ టు ఫీల్ గుడ్ అని చెప్పేసి మెసేజ్ ప్రొవైడ్ చేశాను. మెసేజ్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఇక్కడ చూసారా ఐఎమ్ సారీ టు హియర్ దట్ యు ఆర్ నాట్ ఫీలింగ్ గుడ్, వెల్ హియర్ ఇస్ ఎ లైట్ హార్టెడ్ జోక్ ఫర్ యూ అని చెప్పేసి ఈ విధంగా నాకు ఒక జోక్ నైతే అదే ప్రొవైడ్ చేసింది. అట్లా మీరు ఏది ప్రొవైడ్ చేసినా సరే ఆటోమేటిక్ గా రిప్లై మనకి ఒక పర్సనల్ చాట్ బాట్ లాగా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను జస్ట్ ఐ వాంట్ టు బి అప్డేటెడ్ విత్ ద టెక్నాలజీ, వాట్ షుడ్ ఐ డూ అని చెప్పేసి ప్రొవైడ్ చేస్తున్నాను. సో చూద్దాం ఇదే విధంగా రిప్లై ఇస్తుందని. సో చూసారా ఇక్కడ great to hear that you want to stay updated with the technology. Here are a few simple steps అని follow tech news websites like TechCrunch, Wired అని కొన్ని ప్రొవైడ్ చేసింది. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు న్యూస్ లెటర్స్ అనింది. అండ్ జాయిన్ ఆన్లైన్ కమ్యూనిటీస్, పార్టిసిపేట్ ఇన్ ఫారమ్స్, రెడిట్ అని చెప్పేసి, అండ్ పాడ్కాస్ట్, యూట్యూబ్ ఛానల్స్, టేక్ ఆన్లైన్ కోర్సెస్, ఫాలో ఇన్ఫ్లుయెన్షియల్ ఫిగర్స్, కొంత గైడ్ అయితే ప్రొవైడ్ చేసింది. ఇట్లా మీరు ఇదనే కాదు ఏదైనా సరే దేని రిలేటెడ్ గా అయినా సరే ఒక పర్సనల్ చాట్ బోట్ త్రూ టెలిగ్రామ్ ద్వారా మీరు బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు టెలిగ్రామ్ లో మీ యొక్క పర్సనల్ చాట్ బోట్ గానీ ఆర్ ఎల్స్ మీ యొక్క బిజినెస్ కి సంబంధించిన చాట్ బోట్స్ గానీ ఏదైనా సరే క్రియేట్ చేసుకోవచ్చు. సో దీన్ని మీరు ఏంటంటే నాతో పాటే ఫస్ట్ ఒకసారి వీడియో వినండి అండ్ సెకండ్ టైం నాతో పాటే ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు కంప్లీట్ ఒక ఐడియా వస్తుంది. అండ్ థర్డ్ టైం మీరు మీ ఓన్ గా చేయండి. సో మీరు ఏ ఏజెంట్స్ అయినా సరే పర్ఫెక్ట్ అవ్వాలంటే ప్రాక్టీస్ మోర్ ప్రాక్టీస్ అనమాట. ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత హెల్ప్ఫుల్ అవుతుంది, మీకు అంత నాలెడ్జ్ అయితే పెరుగుతుంది. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇట్లాంటి మరెన్నో ఇంపార్టెంట్ అండ్ లేటెస్ట్ ఏఐ అప్డేట్స్ కోసం నా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.